అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, కట్టెల పొయ్యి మీద జనవరి 1 రోజు సాయంత్రం పూట అనమాట. నిన్న 31 నైట్కి కూడా చికెన్ పకోడా, చికెన్ కర్రీ చేసుకున్నాము, ఇక్కడే చేసుకున్నాం. ఈ రోజు అయితే కట్టెల పొయ్యి మీద ఫిష్ 3 కేజీల ఫిష్లో నుంచి పెద్ద పెద్ద ముక్కలు తీసి కొన్ని 1 కేజీ అట్టి పెట్టి 2 కేజీల ఫిష్ ఇది మధ్యాహ్నం 2ంటికి కలబెట్టి ఉప్పు పసుపు వేసేసి బాగా ఫ్రిడ్జ్లో పెట్టి ఇక చేయబోయే ముందు 1 గంట తీసాను. ఇదిగో ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇక సాయంత్రం పూట మేమందరం ఏదైనా తినాలి కదా, భోజనం తినుకోకుండా ఫిష్లే తినేసి ఫ్యామిలీ అంతా ఈరోజు ఇలా మంచిగా సరిపెట్టేసుకుందామని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్ని తీసుకొచ్చాం. ఇక్కడ చలిమంట కూడా వేసుకుంటాం ఇప్పుడు. ఓకేనా? ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ పెట్టినాను చూడండి. ఫిష్లో సాల్ట్ను పసుపు వేసేసాను, ఎందుకంటే నీశ్వాసం లేకుండా ఉండటం కోసం. ఇవి రెండు కలిపి ఒక 4-5 గంటలు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఒక 1 అవర్ ముందు బయట పెట్టేసి ఫిష్ ఫ్రై చేసుకున్నాం జనవరి 1 రోజు. సో మీ ఇంట్లో ఏమన్నా పూజలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, మంచి ముహూర్తాల కోసం ఈ పూజారి గారి నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నానండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతకాలు చూస్తారు. ఇతర దేశాల్లో ఉన్న మీ బంధువులు కూడాను వీళ్ళు జాతకం. ఇంకా నయమే చూసావా, ఏమైనా చైనా వాళ్ళ వంటలు అనుకుంటావా? ప్రొఫెషనలిస్ట్ లాగా డుమ్మని. తర్వాత చాకుప్పుడు ఫైర్ లేపుతుంది మా మమ్మీ ఈరోజు. చైనీస్ వంటకం చేస్తున్నామా?